లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ సి ప్రోగ్రామ్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు అంటే ప్రింట్ఎఫ్ తెలుసు, స్కాన్ఎఫ్ తెలుసు. సో మనకు కొన్ని ఆపరేటర్స్ నేర్చుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ద టాపిక్ ఈస్ ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఫ్లో కంట్రోల్లో టోటల్ 11 కీవర్డ్స్ వస్తాయి. 11 కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ 11 కీవర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ 11 కీవర్డ్స్ మనం నేర్చుకుంటే మనకి 50% ఆఫ్ సి అనేది కంప్లీట్ అయిపోయినట్టు. 50% ఆఫ్ సి అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు సి, C++, జావా, పైథాన్, ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఈ ఫ్లో కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనకి ఫ్లో కంట్రోల్లో ఫస్ట్ ఏమి ఉంటాయంటే ఈ 11 కీవర్డ్స్ ఏంటంటే ఇఫ్, ఎల్స్, స్విచ్, కేస్, డిఫాల్ట్, నెక్స్ట్ వైల్, డూ, ఫర్, break, continue and return. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఈ 11 కీవర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ 11 కీవర్డ్స్ని డిస్కస్ చేయడానికి మనకి ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్స్, ఓకే, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్స్, ఓకే, ఆ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఏం చెప్పాము, ఎవ్రీ సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ collection of statements. So every statement should be end with the semicolon అని చెప్పాం కదా. సో మనకి టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఏమొస్తాయంటే ఇఫ్, ఎల్స్, స్విచ్, కేస్, డిఫాల్ట్. ఓకే, సో బ్రేక్ అనేది కూడా కండిషనల్ స్టేట్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ వీటిని ఏమంటారంటే వారా లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి కీవర్డ్స్ వస్తాయంటే వైల్, డూ, ఫర్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఏమి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బ్రేకింగ్ స్టేట్మెంట్స్. or ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఓకే, అంటే మనం కంట్రోల్ని బ్రేక్ చేస్తాం లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఏం వస్తాయంటే బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. ఓకే, సి కీవర్డ్స్ అనేవి ఇచ్చేస్తాం. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ 11 కీవర్డ్స్ వస్తే మీకు 50% ఆఫ్ సి అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, సో మీరు ఏ కోడింగ్ రాయాలన్నా ఇవి ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫైల్, న్యూ, first one is conditional statements.
are selective statements. Conditional or selective statements. Okay, సో ఇక్కడ ఫస్ట్ మనం సో ఇఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇఫ్. ఓకే, సో సింటాక్స్ ఉంటుందని చెప్పాం కదా. సో సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ సో ఇఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ if of expression, so curly brace open, so curly brace close. So within the curly braces like statements ఉంటాయి. So statement number 1, statement number 2, statement number 3 and so on. సో ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ సింపుల్ ఇఫ్. ఓకే, ఫైల్ని Alt+F ఫైల్ సేవ్ యాజ్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో కండిషనల్ అని తీసుకుంటున్నాను. సెలెక్టివ్. సో ఫైల్ నేమ్ celec.c అని తీసుకున్నాను. ఓకే, సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం, మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది క్లియర్ చేస్తుందని చెప్పాం కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే printf ఏ అని ప్రింట్ చేస్తున్నాను. ఈ లైన్ కాపీ చేస్తున్నాను. ఓకే, సో పేస్ట్. once again paste. once again paste చేసి. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకున్నానంటే printf b, printf c, printf d. ఓకే, ఇక్కడ printf a, printf b, printf c. ఓకే, మనకి సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాం కదా. సో F7 ఈజ్ ట్రేసింగ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ క్లియర్ చేస్తుంది Alt+F5. సో ఇంతకుముందు అవుట్పుట్ అది వెల్కమ్ టు సి అని. ఓకే, సో F7 సో క్లియర్ చేస్తుంది. CRSCR అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి స్క్రీన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ అనేది ప్రింట్ అయ్యి కర్సర్ బ్లింక్ అవుతుంది. సో F7 ఇప్పుడు Alt+F5. సో ఏ అనేది ప్రింట్ అయ్యి కర్సర్ బ్లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ F7. సో Alt+F5 బి అనేది ప్రింట్ అయ్యి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ F7. సో Alt+F5 సి అనేది ప్రింట్ అయ్యి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, ఎంటర్. సో F7. సో డి అనేది ప్రింట్ Alt+F5 డి అనేది ప్రింట్ అయ్యి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, సో F7. సో అవుట్పుట్ వస్తుంది మనకి ABCD ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఇప్పుడు సెలెక్టివ్ స్టేట్మెంట్స్. మనకి సి ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన రాసే ప్రోగ్రాంలో నాకు సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే సమ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఇఫ్ అనేది యూజ్ చేస్తానని చెప్పాం కదా. ఇఫ్ సమ్ ఎక్స్ప్రెషన్. సో నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే 10<20 అని ఇచ్చాను. కర్లీ బ్రేస్ ఓపెన్, curly brace open, so curly brace close.
కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేస్ ఎండ్ చేశాను. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈ బాడీలో ఉన్నాయి కాబట్టి కర్లీ బ్రేస్ తర్వాత సమ్ స్పేస్ ఇచ్చి క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇది ఏం చేస్తుందంటే ఈ కండిషన్ ట్రూనా ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ ట్రూనా ఫాల్స్, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్స్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది కానీ ఫెయిల్ అయితే సో ఇక్కడి నుంచి బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఏం చేస్తుంది, క్లియర్ చేస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. సో 10 less than 20 కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పా 1. సి కండిషన్ ట్రూ అయితే ఈ ఆపరేటర్ రిటర్న్ 1. సో 1 అయితే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనకి బీసీ ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సి బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఇదొక బాడీ, ఇక్కడ మెయిన్ ఇదొక బాడీ. ఓకే, సో మనకి కండిషన్ ట్రూ కాబట్టి బి ప్రింట్ అవుతుంది, సి ప్రింట్ అవుతుంది. సి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిసిడి ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో F7 Alt F5 ABCD ప్రింట్ అయి ఉంటుంది. సో F7 అది క్లియర్ చేస్తుంది, Alt F5 క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ F7 ఏ ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ ట్రూ కాబట్టి బాడీలో వచ్చింది, బిసి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ డి ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిసిడి ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 10 greater than 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టాప్ టు బాటమ్ ఏ ప్రింట్ అవుతుంది. ఏ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 10 greater than 20 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అయితే ఇక్కడ ఏం రిప్లేస్ అవుతుంది, 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఈ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు మనకి. సో దీని బాడీ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, ఈ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది ఏడి. F7 ఎస్, సో క్లియర్ చేస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. చూసారా, నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, డీకి వచ్చేస్తుంది. అంటే మనకు అవుట్పుట్ వస్తుంది ఏడి. Alt F5 ఏడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, F7. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే సో 10 less than 20 వాట్ ఇస్ ద అవుట్పుట్, ABCD is the output. So Alt F9 S, Control F9. Okay, so Alt F5. So output వస్తుంది ABCD is the output. Okay, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో 10 greater than 20 అని ఇచ్చాను. 10 greater than 20. సో వాట్ ఇస్ ద అవుట్పుట్, ఏ కండిషన్ ఫాల్స్. సో బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఏడి ఈజ్ ద అవుట్పుట్. సో Alt F9 ఎస్. సో వార్నింగ్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. Control F9. సో Alt AD ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ సో 10 వాట్ ఇస్ ద అవుట్పుట్, సో ఎర్రర్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎర్రర్ అనుకుంటారు, బట్ ఇక్కడ ఎర్రర్ ఏం రాదు. ఏం చెప్పాం, 0 మీన్స్ ఫాల్స్, non-0 మీన్స్ ట్రూ. సో రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు 10 అని ఇచ్చాను. 10 అని ఇస్తే ఏంటి, non-0 మీన్స్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అవుట్పుట్ వస్తుంది ABCD ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో Alt F9 ఎస్. వార్నింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో Control F9. సో ABCD ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 0. సో ఇఫ్ ఆఫ్ 0 మీన్స్ కండిషన్ ఫాల్స్ అయితే
సో ఈ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది అండ్ అవుట్పుట్ వస్తుంది మనకి ఏ డి ఈజ్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9 ఎస్. బార్డింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. సో కంట్రోల్ F9. సో ఏ డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ సో నాట్ ఆఫ్ జీరో. సో వాట్ ఇస్ ద అవుట్పుట్? సో నాట్ ఆఫ్ జీరో అంటే జీరో అంటే ఫాల్స్, ఫాల్స్కి ఆపోజిట్ అంటే ట్రూ. అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? వన్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ వన్ అంటే కండిషన్ ట్రూ. సో అవుట్పుట్ వస్తుంది ఏ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకు అవుట్పుట్ వస్తుంది ఏబిసి. సి ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిసిడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్, control F9. So ABCD is the output. Okay, next so minus 100. So what is the output? So చాలా మంది మైనస్ నాన్ జీరో కదా, నాన్ జీరో అంటే ట్రూ. సో ట్రూ అంటే ABCD is the output. So alt F9 yes, so control F9. So ABCD is the output. Okay, next so not of minus 100. సో కోడ్ కంపైల్ చేస్తున్నాం ఆల్ట్ F9 ఎస్, సో కంట్రోల్ F9. సో నాట్ ఆఫ్ 100 కండిషన్ ఇది ట్రూ కదా, నాట్ అంటే ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వ. అవుట్పుట్ వస్తుంది ఏడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో కంట్రోల్ F9. సో ఏడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈస్ సింపుల్ ఇఫ్. Next if else. Next is if else. Okay, so syntax so if of expression so curly brace open. ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 స్టేట్మెంట్ నెంబర్ 3 అండ్ సో ఆన్. ఓకే, సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో కర్లీ బ్రేస్ క్లోజ్. స్టేట్మెంట్ నెంబర్ 1 ఓకే అండ్ సో ఆన్. ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, ఎల్స్ curly brace open statement number 1 and so on. Okay, so any number of statements అనేవి రాసుకోవచ్చు. So curly brace close. Okay, so this is syntax. So if else. Okay, ఓకే, సో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే సో ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సార్ చూడండి. ఇఫ్ ABCD else curly brace open curly brace close. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నానంటే స్టేట్మెంట్ నెంబర్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో printf copy paste. ఓకే, ఇప్పుడు నేను D E సో F అని తీసుకుంటాను. ఓకే,
ఒకసారి చూడండి, సో ఇక్కడ సమ్ కండిషన్ రాస్తున్నాను. సో కండిషన్ ఇస్ if of expression any number of expressions, so 10 less than 20. ఓకే, సో ఇప్పుడు మనకి సో సి ప్రోగ్రామ్ అనేది టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. సో 10 less than 20 కండిషన్ ట్రూ. 10 less than 20 అంటే కండిషన్ ట్రూ, అంటే ఇక్కడ ఏం రిప్లేస్ అవుతుంది 1. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇంకా ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఇఫ్ ఎల్స్ మొత్తం ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ప్రింట్ ఎఫ్ ఎఫ్, అంటే మనకి అవుట్పుట్ వస్తుంది ఇక్కడ ఏ బి సి. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎఫ్, అంటే ఏ బి సి ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్. సో వార్నింగ్స్ is not a problem, control F9. ఓకే, సో ఏ బి సి ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో F7, సో అది క్లియర్ చేస్తుంది. CRSA క్లియర్, ఆల్ట్ F5 క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ F7, సో ఏ ప్రింట్ అయింది, ప్రింట్ ఎఫ్ ఏ, అంటే ఏ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చింది, ఇఫ్లోకి వచ్చి ఇఫ్ బాడీలోకి వచ్చింది. సో ఇది ఇఫ్ బాడీ. ఓకే, సో ఈ బాడీలో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది F7. నాకు ఆల్ట్ F5 బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7 నాకు సి ప్రింట్ అవుతుంది, ఆల్ట్ F5. ఓకే, నెక్స్ట్ F7 ఆల్ట్ ఎఫ్ ప్రింట్ అవుతుంది, ఆల్ట్ F. సో ఏ బి సి ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో F7. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 10 గ్రేటర్ దెన్, ఇఫ్ 10 గ్రేటర్ దెన్ 20. సో 10 గ్రేటర్ దెన్ 20 అంటే కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది 0. సో 0 రీప్లేస్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ పార్ట్ అవుట్పుట్ వస్తుంది మనకి టాప్ టు బాటమ్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. సి కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మనకి ఈ స్టేట్మెంట్ డి ప్రింట్ అవుతుంది, ఈ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో F7 ఎస్, ఆల్ట్ F5. సో అవుట్పుట్ ఉంది కదా, సో F7. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే క్లియర్ అయిపోతుంది, ఆల్ట్ F5. సో క్లియర్ ద స్క్రీన్. ఓకే, సో F7 ఏ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అయితే ఏ పార్ట్కి వస్తుంది, ఎల్స్ పార్ట్. అంటే మనకి సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆల్ట్ F5. సో డి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7, సో ఆల్ట్ F5 ఈ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7 ఆల్ట్ F5, సో ఎఫ్ ప్రింట్ అవుతుంది. సో F7. సో అవుట్పుట్ వస్తుంది ఏ డి ఈ ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. సో అవుట్పుట్ ఇస్ ఏ డి ఈ ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏం ఇస్తున్నాం అంటే -5. సో వాట్ ఇస్ ద అవుట్పుట్, -5 అంటే నాన్ జీరో అంటే కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే మనకి ఏ బి సి ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F5 ఎస్, కంట్రోల్ F5. సో ఏ బి సి ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నాట్ ఆఫ్ -5. సో -5 అంటే ట్రూ, నాట్ అంటే ఫాల్స్. అంటే ఫాల్స్ కాబట్టి ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ డిఈ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. సో ఏ డిఈ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే,
0, what is the output? Condition false kada, false అయితే else part execute అవుతుంది. ADEF is the output. So control F9, ADEF is the output. Okay, so not of 0, what is the output? Not of 0, what is the output? So 0 అంటే false, not అంటే true. సో ట్రూ కాబట్టి if part execute అవుతుంది. if part execute అవుతుంది, ABC నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ABCF is the output. సో కంట్రోల్ F9, yes, ABCF is the output. ఓకే, నెక్స్ట్ 10 plus 2, what is the output? 10 by 2, what is the output? Okay, ఫస్ట్ ఈ పార్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. 10 by 2 అంటే వాల్యూ ఎంత? 5 అంటే ట్రూ అయితే ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి ABCF is the output. ఓకే, సో కంట్రోల్ F9, ABCF is the output. ఓకే, సో వాట్ ఇస్ అవుట్పుట్? ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఇఫ్లో ఎక్స్ప్రెషన్ రాయాలి. ఒకవేళ మీరు రాయకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ F9 సో చూడండి ఎర్రర్ వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్. ఓకే, కంపల్సరీగా ఇక్కడ సమ్ కండిషన్ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో 10 less than 20, సో అవుట్పుట్ వస్తుంది ABCF is the output. ఓకే, సో మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ మొత్తం ఒక స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇఫ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేస్తున్నాను. కంట్రోల్ వై. ఓకే, సో అవుట్పుట్ వస్తుంది మనకి ABF is the output. సో ఆల్ట్ F9, yes, కంట్రోల్ F9, ABF is the output. ఓకే, కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఇన్సర్ట్, ఎస్, షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ CABC నెక్స్ట్ D నెక్స్ట్ E అని తీసుకుంటాం. సో అప్పుడు వస్తుంది ABCF is the output. సో కంట్రోల్ F9, ABCF is the output. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ కోడ్ కామెంట్ చేస్తాం. సో సింగిల్ లైన్ అయితే డబుల్ స్లాష్ అని చెప్పాం కదా, మల్టిపుల్ లైన్స్ అయితే స్లాష్ స్టార్, సో స్టార్ స్లాష్. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. మనకి ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉంది, అంతేగాని ఓన్లీ ఎల్స్ అనేది రాయలేం. నేను కోడ్ కంపైల్ చేస్తే మిస్ప్లేస్డ్ ఎల్స్. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా మనకి ఇఫ్ ఉండాలి. సో ఆల్ట్ F9, సో వన్ ఎర్రర్ చూడండి ఇక్కడ, మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, సో కంపల్సరీగా మనం ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా మనకి ఏముండాలి? ఇఫ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. ఈ కోడ్ కామెంట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా మనకి, సో ఇది వ్యాలిడ్. సో అట్లా వస్తుంది ఏ కండిషన్ ట్రూ అయితే BC ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? F. సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. సో ABCF is the output. ఓకే, సో
సో మనం ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు. ఎల్స్ రాయాలంటే మాత్రం కంపల్సరీగా మనకి ఏమి ఉండాలి, ఇఫ్ అనేది ఉండాలి. సో ఇఫ్ ఎల్స్. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. కంట్రోల్ వై, కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, షిఫ్ట్ ఇన్సర్ట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసిన తర్వాత సమ్ స్పేస్ ఉంచుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీలో ఉన్నాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ రిమూవ్ చేస్తే ఈ కోడ్ కంపైల్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కర్లీ బ్రేస్ ఇవ్వలేదంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ అంటే మనం ఇంతకుముందు ఇది మీనింగ్. అంటే మనకి ఇక్కడ ఇఫ్ రాసాం. సో ఇఫ్ రాసాం, ఇఫ్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఉంది, బట్ ఇక్కడ ఎల్స్ రాసాం. బట్ ఎల్స్ రాయాలంటే మనకి ఎల్స్ వెంటనే ఇఫ్ ఉండాలి. ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ ఎల్స్. ఆల్ట్ F9, మిస్ప్లేస్డ్ ఎల్స్. అంటే కంపల్సరీగా ఎల్స్ రాయాలంటే ఏమి ఉండాలి, ఇఫ్ ఉండాలి. ఓకే, సో కర్లీ బ్రేస్ అనేది రాయకపోతే మనకి ఇక్కడ ఏమున్నట్టు సింగిల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. ఇప్పుడు ఓకే, ఇఫ్ ఎల్స్. ఓకే, ఆల్ట్ F9, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏబిసి ఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఆల్ట్ F9, కంట్రోల్ F9. ఓకే, సో తీసేస్తున్నాం. కంట్రోల్ వై అంటే మనకి ఏదైనా కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది ఏబిసిఎఫ్ ఇస్ ద అవుట్పుట్. సో ఏబిసిఎఫ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లైన్ తీసేస్తాము. సో ఈ స్టేట్మెంట్ తీసేస్తాం. అవుట్పుట్ వస్తుంది ఏ కండిషన్ ట్రూ కాబట్టి so alt F9, yes condition true. So ABF is the output. ABF is the output. Okay. ఓకే, ఇప్పుడు మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్, లేకపోతే ఈ కండిషన్స్ ట్రూ అయితే ఇది. ఓకే, అంటే నాకు ఈ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. అంటే నాకు ఇక్కడ ఈ స్టేట్మెంట్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. ఇది చేస్తున్నాను, కర్లీ బ్రేస్ అనేది అవసరం లేదు. అంటే ఇలా రాసిన నాకు ఇక్కడ ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంటే ఉంది కదా. సో ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. కంట్రోల్ వై నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిఎఫ్. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో ఏబిఎఫ్. ఓకే, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏ, నెక్స్ట్ డి ప్రింట్ అవుతుంది, ఏడిఎఫ్. సో కంట్రోల్ F9, ఏడిఎఫ్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, సో ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు. బట్ మనం ఎల్స్ రాయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడ్
కోడ్ కామెంట్ చేస్తున్నాను. సో ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ఎల్స్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్, ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ అనేది రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, బట్ మనం ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఉండాలి, మనకి ఇఫ్ అనేది ఉండాలి. ఓకే.